దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో. మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును. డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వెల్ సెటిల్డ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. నమస్తే అండి, నేను మీ ధరణి, దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో, హైదరాబాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతిరోజు మన వీడియో చూస్తున్న వాళ్ళు కాల్స్ కూడా చేస్తున్నారండి. చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ కూడా వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీలో ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మీకు తగిన సంబంధాలు వెంటనే పంపించడం జరుగుతుంది. అండ్ మన దగ్గర అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు ఉంటాయండి. ఏపీ, తెలంగాణ 2 స్టేట్లకి కావాల్సిన పెళ్లి సంబంధాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా సంప్రదించవచ్చు. అండ్ మన దగ్గర మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్ ఫ్యామిలీస్, ఎన్ఆర్ఐస్, సాఫ్ట్వేర్స్, బిజినెస్ మ్యాన్స్, ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు, పొలిటికల్ లీడర్స్, మీడియాలో వర్క్ చేసేవాళ్ళు, ఇలా ఎలాంటి వర్గం వారికైనా పెళ్లి సంబంధాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా సంప్రదించవచ్చు. ఈరోజు మన వీడియో స్టార్ట్ చేసే ముందు మనం మంచి మాట చూద్దాం. పువ్వు జీవితం ఒక్కరోజే, కానీ అది ఉన్నంత కాలం సంతోషంగా, నవ్వుతూ, అందంగా వికసిస్తుంది, నవ్వుతూ ఉంటుంది. చూడగానే పువ్వు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది మనం ఒక పువ్వును చూస్తుంటే. అలాగే మనం కూడా మన జీవితాన్ని బాధతోనో ద్వేషంతోనే కాకుండా సంతోషంగా, ప్రేమగా జీవితం. అంటే జీవితం ఉండేది కొంచెం కాలమే. పువ్వు పూసిన తర్వాత దాన్ని మనం చెట్టు మించి తీసేస్తాం, చెట్టు మించి తెంపేస్తాం. అంటే అది ఉండేది దాని జీవితకాలం ఒక్కరోజే, తర్వాత ఇంకా అది వాడిపోతుంది. ఆ ఒక్కరోజు కూడా ఎంతో మంచిగా వికసించుకుంటూ ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే మన జీవితంలో ఉన్న ఈ కొన్ని రోజుల్ని కూడా సంతోషంగా గడిపేటట్టు చూసుకుందాం. ఇంకా ఈరోజు మన వీడియోలో అబ్బాయిల అమ్మాయిల వివరాలు చూద్దాము. ముందుగా అబ్బాయిల వివరాలండి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 2000 డేట్ ఆఫ్ బర్త్, 6 feet హైట్, బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది. యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 110K ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి 10 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. రెడ్డి క్యాస్ట్లో యూఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు, యూఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ కమ్మా క్యాస్ట్ అబ్బాయి, 90 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. సీనియర్ సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 20 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. 4 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి కమ్మా క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అబ్బాయి, 99 డేట్ ఆఫ్ బర్త్, 6 feet హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా యూఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు. H1B వీసా ఉంది. ఈ అబ్బాయి చాలా వెల్ సెటిల్డ్ మ్యాచ్. కాపు క్యాస్ట్లో యూఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి కానీ ఇండియా నుండి యూఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, కాపు క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి, 91 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, ఎంఎస్సి బీఈడి కంప్లీట్ అయింది. గవర్నమెంట్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి పద్మశాలి క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ మాదిగా క్యాస్ట్ అబ్బాయి, 90 డేట్ ఆఫ్ బర్త్, బీటెక్ కంప్లీట్ అయింది. 5'8" హైట్. ఈ అబ్బాయి బ్యాంక్ ఎంప్లాయ్, యాక్సిస్ బ్యాంక్లో జాబ్ చేస్తున్నాడు. 40,000 శాలరీ ఉంటుంది. ఈ అబ్బాయికి మాదిగా క్యాస్ట్లో అమ్మాయి కావాలి. ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 93 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. 20 లక్షల ప్యాకేజ్లో ఉంది. 5 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో యూఎస్ఆర్ ఇండియా వరుడు కావాలి. యూఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి అయినా పర్వాలేదు, ఇండియాలో జాబ్ చేస్తున్న అబ్బాయి అయినా పర్వాలేదు, రెడ్డి క్యాస్ట్లో వరుడు కావాలి. నెక్స్ట్ కమ్మా క్యాస్ట్ కన్వర్టెడ్ అమ్మాయి, 2001 డేట్ ఆఫ్ బర్త్, 5'5" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. ఎంఎస్ కంప్లీట్ అయింది. యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి కమ్మా కన్వర్టెడ్ కానీ లేదా రెడ్డి కన్వర్టెడ్ క్రిస్టియన్ కానీ యూఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి. నెక్స్ట్ వైశ్య క్యాస్ట్ అమ్మాయి, 2000 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది.
సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది, మంచి వెల్ సెటిల్డ్, 3 కోట్లు ప్రాపర్టీ ఇస్తారు అమ్మాయికి. ఈ అమ్మాయికి వైశ్య క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ అబ్బాయి కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అమ్మాయి, 91 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్, ఎంటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ అమ్మాయి, 1988 డేట్ ఆఫ్ బర్త్, 5'2" హైట్, ఫార్మసీ కంప్లీట్ అయింది. ఈ అమ్మాయి సీనియర్ ఆపరేషనల్ స్పెషలిస్ట్గా జాబ్ చేస్తుంది, 50,000 శాలరీ ఉంటుంది. ఈ అమ్మాయికి పద్మశాలి క్యాస్ట్లో సెకండ్ మ్యాచ్ వరుడు కావాలి. ఇవి ఈరోజు అబ్బాయిల అమ్మాయిల వివరాలండి. ప్రతిరోజు కూడా మీ ముందుకు సరికొత్త వివరాలు తీసుకొస్తూ ఉంటాను. ఇందులో మీలో ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలి అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీ ఇంట్లో వాళ్ళ కోసమైనా, మీ బంధువుల కోసమైనా, మీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ కోసమైనా, ఎవరి కోసం కావాలైనా కూడా సంప్రదించవచ్చండి. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మీకు తగిన సంబంధాలు వెంటనే పంపించడం జరుగుతుంది. నమస్తే.